ఇచ్చిన మాట పరువు కోసం మీ మరదల జీవితాన్ని నాశనం చేస్తావే. అవి పెళ్లి చేసుకొని సుఖంగా భర్తతోడు కాపురం చేసి నీకు ఇష్టం లేదా? ఆమె సంతోషానికి ఏమన్నా అడ్డం పడుతుందని అని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, సంతోషంగా ఉంటా అనుకున్నా. ఆమె జీవితం నాశనం కావాలని ఏమన్నా కోరుకుంటున్నా అని. మంచి కోరుకుంటుని మరి ఆమె ఇష్టపడ్డానికి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోతుంది కానీ ఇవాళ రేపు పురాణాలు ఎట్లున్నారో చూస్తున్నావు కానీ మనం ఒప్పుకోకపోతే వాళ్ళే వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చి నలుగురిలో ఇజ్జత్ చేయబట్టి నీకు అట్లా ఇజ్జత్ తీసుకుంటే అవసరమా అని. అది కాదే నా బాధ. లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఎంతమంది కలిసి మరి చెప్పే. ఆ ముచ్చట్లన్నీ ఆపే ముందు నువ్వు ఆ వాసుకు ఫోన్ చేసి రమ్మని వీళ్ళు. వాసు వచ్చినాక నీ మరదల లవ్ విషయం ఆయనకి చెప్పు, ఆయన అర్థం చేసుకుంటాడు. అంతేనంటావా అనే? సరే ఫోన్ చేసి రమ్మని చెప్తా.